వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వర్ణీయ కుల క్షత్రియ సంఘం నాయకుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, రాష్ట్ర వర్ణీయ కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ వైదేహి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. 28వ డివిజన్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొరబాబు, టీడీపీ నాయకుడు తిరుమూర్తి తదితరులు పాల్గొన్నారు. పత్రికా ముఖంగా చెప్పుకోదలుచుకుని ఏమంటే, మా మలమోట్లో వచ్చేసి మంచి ప్రోగ్రామ్ విజయ్ కుమార్ వైదేహి హాస్పిటల్ కాంబినేషన్స్తో చేస్తున్నారు. మా భీష్మాచార్య అయిన దొరబాబు గారు మరియు మా రాజనన్న, మా శ్రేయభిలాషి అది మన ఎమ్మెల్యే గారు గురజాల గారు, మన సికే బాబు మేడం లావణ్య గారు అందరూ వచ్చేసినారు. ఇక్కడ విజయ్ కుమార్ ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ట్యాంక్ కానీ, ఈ వైద్య సేవా శిబిరంలో కానీ, అపోలో హాస్పిటల్లో కూడా ఒక మెంబర్గా ఉండి చాలా మందికి వైద్య వాళ్ళ సలహా కానీ ఏదైనా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా దగ్గరుండి చేస్తున్నారు. ఇదంతా కారణం వెనకాల ఏమంటే, మా పూజ్యులు మా రాజనన్న మాకు దగ్గరుండి ఇట్లా జనాలకు వచ్చేసి మంచి పని చేయండి, మంచి జరుగుతుంది, మనం ఒక లీడర్గా ఉండేది కాదు, 10 మందికి శ్రేయభిలాషిగా ఉండి చేయాలి అనే ఆలోచనలో విధానాల్లో మా రాజన్ గారు, మా ఎమ్మెల్యే కుర్చోలా కానీ, మా దొరబాబు అన్న ఇక్కడ రాబోయే ఎలక్షన్లో కూడా దగ్గరుండి అందరికీ మంచి కార్పొరేటర్గా జనాలకి సేవ చేసేదిగా తెలుగుదేశం పార్టీలో అతీతంగా, అంటే పార్టీల అతీతంగా ప్రజలు ఎన్నుకునే వ్యక్తిగా సీట్లు ఇచ్చి మంచి పని చేయాలి, మంచిగా సెలెక్ట్ చేసుకోమని చెప్తునేసి కోరుతున్నాను. అదేవిధంగా రాజన్కి వచ్చేసి ఎమ్మెల్యే గుర్జాలకు వాళ్ళ కనీస పార్టీకి కానీ ప్రజలకు కానీ ఏ లీడర్ పనిచేస్తున్నాడో బాగా అవగాహన చేసి సీట్లు వాళ్ళకి ఇచ్చి మంచిగా ఎన్నుకోమని ప్రజల ద్వారా ఎన్నుకునే ఎలక్షన్ రాబోతుంది, మున్సిపల్ ఎలక్షన్స్. దాన్ని మా దొరబాబన్న దగ్గరుండి ఎమ్మెల్యేకి కూడా మంచిగా సలహా చెప్పి చేయాలనేసి కోరుతున్నాను. దయవుంచి ఏదైనా తప్పుగా మన ఇస్తారు. ముఖ్యంగా ఈరోజు కొండమిట్ట ప్రాంతం 28వ వార్డు విజయ్ కుమార్ గారు అన్ని విధాలా ఈ వార్డుని చూసుకుంటున్నారు. ఆయన జనాలకి ఇక్కడ నీటి సరఫరా తక్కువగా ఉంటే కూడా నాతో ఎంపీ గారితో పోట్లాడి దాదాపు 30 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్, అలాగే అక్కడి నుంచి వాటర్ సప్లై కూడా అందరికి ఇచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు నీటి కరువు లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా చేసిన సర్వీస్ ఘనత విజయ్ కుమార్ గారిది. అలాగే ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం, ఒక్కో టెస్ట్ చేయాలంటే ఈరోజు చాలా వేలల్లో జరుగుతుంది, వందల్లో జరుగుతుంది. పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో. వీళ్ళందరూ కూడా టెస్టులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది ఇక్కడ ఈ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయిస్తూ మనుషులకి ఆరోగ్యపరమైన అవేర్నెస్ని, జాగ్రత్తని కల్పించడంలో ఈ క్యాంప్, వైదేహి హాస్పిటల్ వారు నిర్వహించిన ఈ క్యాంప్ చాలా ఉన్నతంగా ఉంటుంది. చిత్తూరులో ఆదికేశవ నాయుడు ఫ్యామిలీకి చిత్తూరుకి విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడే అన్నగారు చెప్పారు. రత్నప్రభ గారు, మన సత్యప్రభ గారు మన చిత్తూరుకు చేసిన సేవలు ఎనలేనివి. ఆమె చేసిన సేవలు, వాటిని మనం మర్చిపోకుండా అందరూ కూడా వాటిని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళందరూ చేశారు. కాబట్టి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ తరపునే ఈ కార్యక్రమం, ఈ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది. అందరూ దీన్ని వినియోగించుకోవాలా. కృపా గారు ఇప్పటిదాకా 4 సార్లు కౌన్సిలర్గా ఉండి దీనికి సేవ చేయడం జరిగింది. అందరూ కూడా కలిసిమెలిసి మన వాళ్ళందరూ కూడా
ఇక్కడ అన్ని విషయాలు పాలు పంచుకొని ఎలా వీలుంటే అలా మనం చేసుకుంటే అన్ని విధాలా సక్సెస్ అవుతాం. బయట నుంచి కూడా కాంపిటీషన్ దండిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. బయట వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా మన వాళ్ళు ఎంటర్టైన్ చేసేట్టుగా చూసుకోండి. ఈ వార్డును కూడా మనం పోగొట్టుకోవద్దు. ఎక్కడ ఉన్న జనాలు అక్కడ మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఈరోజు మనకు అవసరం ఉంది కాబట్టి, మన వాళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి వాటర్ రాగలిగింది. వాటర్ లైన్, మెడికల్ క్యాంప్, ఇంకోటో మనం చేసుకోగలుగుతున్నాం. ఆ విధంగా మనం చేసుకుంటే ముందుకు పోతాం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తొందరలోనే అవి కూడా సెటిల్ అవుతాయి. పేదవాళ్ళు నిజంగా ఇండ్లు లేని వాళ్ళు, ప్లాట్ లేని వాళ్ళు కోరుకుంటే బాగుంటుంది. ఉండేవాళ్ళు కూడా కోరుకొని మా గవర్నమెంట్ ఇలా అంటే మేము చాలా బాధపడాల్సి వస్తుంది. నిజంగా ఇండ్లు లేని వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే ఉండేవాళ్లే మళ్ళా రెండోది కావాలా మూడోది కావాలని చేయడంతో చాలా గవర్నమెంట్ ఇబ్బంది పడుతూ ఉంది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.